ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. మిత్రులారా, ఆ దత్తుడి ఆశీర్వాద బలములతో అందరికీ మంచి జరగాలని సంకల్పించిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఒక మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం. దేనికంటే యజ్ఞం నిర్వర్తించడానికి. ఇది చండీ స్వరూపమైన చండీ యజ్ఞం, అంటే చండీ స్వరూపాన్ని ఆరాధిస్తూ చండీ యాగాలు నిర్వర్తించాలని సంకల్పించాం. దానితో శ్యామ, వారాహి అన్నీ కూడా ఒక్కొక్క విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఆ విద్య సాధనని దాంట్లో దారపోస్తూ మా శిష్య బృందములో కాళీ ఉపాసన చేసే శిష్యులకి, వారాహి ఉపాసన చేసే శిష్యులకి ప్రత్యేకమైన ఆహ్వానం ఉన్నది. మా శిష్య బృందములో మేము దీక్షగా ఇచ్చిన వారికి మాత్రమే ఈ అనుమతి ఉన్నది. తర్వాత యజ్ఞ ద్రవ్యానికి ఎవరైనా సహాయం చేయవచ్చు. అది కూడా నా సత్యాన్ని, నా ధర్మనిష్టను తెలుసుకొని మీరు చెయ్యాలనుకుంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు. ఈ యజ్ఞము ఎంత గొప్పది అంటే ఇది చేసిన తర్వాత మంచి సత్ఫలితాలు కలుగుతాయి. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. రాజకీయాలలో గొప్ప విజయం సాధించవచ్చు. చక్రవర్తి పదవులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అమ్మవారు అనుకుంటే ఎంతసేపు? కడగంట చూస్తే చాలు. అమ్మవారు కడగంట చూసి ఎంత గొప్ప గొప్ప యోధుల్ని, ఎంత గొప్ప శక్తివంతులుగా మార్చారో మనకు సౌందర్య లహరి తెలియచేస్తున్నది. అందుకని అమ్మ శక్తిని కనుగొనడానికి ఇది అమ్మ దర్శనం వరకు జరుగుతూనే ఉంటుంది ఈ యజ్ఞము. ఈ యజ్ఞము ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయడానికి సంకల్పించాము. ఎవరైనా సరే ఈ యజ్ఞములో పాలు పంచుకోవచ్చు. అయితే సాధనా సంపత్తి గల వారికి మాత్రమే అనుమతి ఉంటున్నది. అది నా దగ్గర గురుదీక్షలు తీసుకున్న వాళ్ళకి అనుమతి ఉన్నది. అలాంటి వారు ఎవరైనా నా పరిధిలో గురుదీక్షలు తీసుకున్న వాళ్ళు సాధన చేసేవారికి గుర్తు చేసుకొని నాకు తెలియచేయండి, వారిని పిలుస్తాను. తర్వాత హోమ ద్రవ్యముకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు చేయొచ్చు. అలా చేసిన వారికి ప్రత్యేకముగా ఆ పూర్ణాహుతి సమయంలో వారిని పిలిచి వారితో ద్రవ్యం ఏపించడం జరుగుతున్నది. అయితే ఇది భక్తులని కూర్చోబెట్టి అందరూ సామూహికంగా చేసేది కాదు. శక్తివంతముగా వేద పండిత మా శిష్య బృందములతో మాత్రమే నిర్వర్తించే ఒక అద్భుతమైన శక్తివంతమైన యజ్ఞము. ఈ యజ్ఞానికి అందరూ సహకరించవచ్చు. వివాహము కాని వాళ్ళకి శత్రునాశనం, అంటే శత్రువులు మీ మీద దాడి చేయకుండా ఆగిపోవడానికి, ధనము సమకూర్చడానికి, శీఘ్రంగా వచ్చే కష్టాలు బాధలు తగ్గడానికి, ముఖ్యంగా రాహుకేతు దోషముల నివారణకార్థం అవి చేయడానికి ఈ యజ్ఞం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది గతకాలంలో వరాహీ తంత్రములో చేయబడినది. ఇప్పుడు శ్యామలా తంత్రములో చేయబడినది. వరాహీ తంత్రములో చేయబడినప్పుడు ఎంతో మేలు జరిగినది ఆ ప్రాంతం వారికి. ఇప్పుడు శ్యామలా తంత్రములో ఈ యజ్ఞము చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా మీకు తోచిన ద్రవ్యాన్ని సమకూర్చి పూర్ణావతి సమయానికి మీరందరూ వచ్చేటట్టుగా ప్రయత్నము చేయండి. రాకపోయిన ఎడల వారికి ప్రసాదం కూడా పంపబడును. వారికి తోచినంత సహకరించవచ్చు. ప్రత్యేకంగా ఇంత అని చెప్పడానికి ఏమీ లేదు. ఇది అందరికీ మేలు జరగడానికి, వారి పాత్ర కూడా ఈ యజ్ఞంలో ఉండడానికి ఈ విషయాన్ని శిష్యులు అడగగా నేను తెలియచేస్తున్నాను తప్ప ఇలా అందరికీ చెప్పడం నా ఉద్దేశం ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడూ చెప్పలేదు. ఇక ముందు కూడా నాకు అది ఇష్టం ఉండదు. పిల్లలు అందరూ కూడా మీ శిష్యులు ఉంటారు కదండి, అందరూ కూడా ఆలోచిస్తారు కదండి అన్నందుకు వాళ్ళకు కూడా పుణ్యం కలగాలి కదండి అంటున్నారు. సరే నాయన, వారిష్టం. మీరు చెప్పమన్నారు కాబట్టి అందరికీ మేలు జరుగుతుంది. వారి చేతనైనంత వారి పరిధిలో సహకరించండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒక రహస్య స్థలంలో జరుగుతుంది. ఎవరైతే ద్రవ్య సమకూర్చారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా పిలవడం జరుగుతుంది.
అలా లేకపోయినా పూర్ణావతి సమయంలో అందరికీ కూడా ఈ యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియచేస్తాను. అందరూ కూడా పూర్ణావతి సమయంలో హాజరు కావచ్చు. ఈ ద్రవ్య సమకూర్చిన వారికి ప్రత్యేకంగా మరి వారితో ఏపిస్తాము. మిగతా భక్తులతో కూడా ఏపిస్తాము సుమా. అయితే ముఖ్యంగా వారితో ఏపించి, మిగతా భక్తులతో కూడా ఏపించి పూర్ణాహుతి చేసి అమ్మ ఆశీర్వాదం పొందుతాము. జై గురుదత్త. అందరికీ మంచి జరగాలి. అందరికీ ఆ అమ్మ ఆశీర్వాదం జరగాలి. ఆ దత్తుడి ఆశీర్వాదం జరగాలి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళాని భవంతు. జయ గురుదత్త.